యువర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. మన జీవన విధానం, మన ఆహారం, తద్వారా వచ్చే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నాయండి. సీజన్లో మాత్రమే దొరికే ఈ బూడిద గుమ్మడికాయల్ని దొరికినన్నాళ్ళు రసంగా ఉపయోగించేసి సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవడానికి ఇలా వడియాలుగా పట్టుకుంటే అద్భుతమైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయండి. సూర్యోదయం అయ్యేసరికి ముక్కలుగా కోసేసి ఇలా స్టీల్ ప్లేట్లలో ఎండబెట్టి ఉంచితే సాయంత్రానికల్లా ఎండిపోతాయండి. ఒక్కరోజు ఎండబెడితే చాలండి. జనవరి నెలలో అయితే 2 రోజులు ఎండబెట్టాల్సి వచ్చింది. స్టీల్ ప్లేట్ అవకాశం లేకపోతే ఇలా మైకా పేపర్ పైన ఎండబెట్టుకోవాలండి. చీర మీద వేస్తే నీళ్ళన్నీ చీర పీల్చేసుకుంటుంది. గుమ్మడి వడియాలు పట్టే తల్లులందరికీ నా విన్నపం అండి. ద్రాక్ష కన్నా ఎండు ద్రాక్ష ఎంతో బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ గుమ్మడి వడియాల్లో ఉన్న నీరుని వృధా అవ్వకుండా వడియాల్లోనే ఇమిడి ఉండేలా ఉంటే మరింత శక్తినిస్తాయండి. దానికి సూర్యభగవానుడు సహాయం చేస్తారు మనకి. ప్రకృతి మాత ఇచ్చిన ఆహార పదార్థాలని యథావిధిగా ఉపయోగిస్తే అద్భుతమైన ఆరోగ్యం. ఇలా వృధా అవ్వకుండా ఉపయోగించుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమునండి. ఎండ తక్కువగా వచ్చే ఇళ్లలో ఇలా ప్లేట్కి క్లాత్ని కట్టి వడియాలు పెట్టుకుంటే ఎండ ఉన్న చోటల్లా ఈ ప్లేట్లు పెట్టుకోవచ్చండి. మా పెరట్లో రామచిలుకలు ఇవి. వడియాలు పెట్టేటప్పుడు క్లాత్ని తడిపి కడితే వడియాలు గుండైపోకుండా బాగా వస్తాయండి. కోసిన వెంటనే పచ్చి గుమ్మడికాయ ముక్కలైతే కొంచెడు గుమ్మడికాయ ముక్కలకి తౌడు మినపప్పు పడుతుందండి. ఆరిన గుమ్మడికాయ ముక్కలైతే సేరు గుమ్మడికాయ ముక్కలకి ఒక తౌడు మినపప్పు పడుతుంది. అంటే 2 వంతులు ఎండిన గుమ్మడికాయ ముక్కలకి 1 వంతు మినపప్పు, ఒక 100 గ్రాములు పండు పచ్చిమిర్చి అయితే కారం కారంగా బాగుంటాయండి. ఒక 50 గ్రాముల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. వడియాలు చూడటానికి తెల్లగా ఉండాలంటే మామూలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. గుమ్మడికాయలో నీరు తీసేసిన వడియాలు అయితే ఇంకా తెల్లగా వస్తాయండి. ఇలా ఉన్నా కానీ రుచి బాగుంటున్నాయండి వడియాలు. ఒకసారి చేసి చూడండి మీరు ఈ పద్ధతిలో. ఇంకొంచెం నూనె వేయచ్చు కదా అని అనుకోకండి. కాగుడు నూనె ఆరోగ్యానికి మంచిది కాదని ఇంత తక్కువ నూనెతోనే వేపి ఈ నూనెను కూడా పూర్తిగా ఉపయోగించేసాను నేను. మనం అతి తక్కువగా ఉపయోగించాల్సిన ఆహార పదార్థం నూనెనండి. అందుకని ఎంత తక్కువ ఉపయోగిస్తున్నాను. ఈ నూనె కూడా దగ్గరుండి ఆడించుకున్న వేరుశనగ నూనె అండి. నేను ఇంత ఎక్కువ నూనె ఉపయోగించేది నెలకి 1 లేదా 2 సార్లు మాత్రమేనండి. ప్రతిరోజు రోజుకొక్కసారి 1 స్పూన్ ఆయిల్తోనే కూర తయారు చేసుకుంటానండి. పప్పులో కానీ సాంబార్లో కానీ ఈ వడియాన్ని నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ వడియాన్ని ఇలా నలిపి అన్నంలో కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పిండి వడియాల్లో కరివేపాకుని ముద్దగా చేసి వేసి పట్టిన పిండి వడియాలండి ఇవి. మంచి స్మెల్తో మంచి రుచిగా ఉన్నాయండి. మీరు పిండి వడియాల్లో కరివేపాకుని ముద్దగా చేసి వేయండి. వడియాలు పట్టినప్పటి నుంచి అనుకుంటున్నానండి, ఈ గుమ్మడి వడియాల్లో వచ్చిన పొడిని నూనెలో వేపి ఆ పొడిని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా ఈ కొంచెం నూనెలో వేపిన పొడిని పక్కకు తీసేస్తే మిగిలిన ఆయిల్లో కూడా నేను ఇంకొంచెం పొడి వేపాను చూడండి. ఈ పొడి ఒక్కటే మీరు అన్నంలో కలుపుకొని తిని చూడండి. దాహం తప్ప 4 గంటలు 5 గంటల సేపు ఆకలే వేయదు. అంత శక్తినిస్తుంది. వాళ్ళ మాది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఈ గుమ్మడి వడియాల పొడేనండి. వేడి అన్నంలో ఈ పొడిని కలిపి కొంచెం నెయ్యి వేసుకు తింటే భలే రుచి, మంచి ఎనర్జీనండి. గుమ్మడి వడియాలు తయారు చేసుకునే అవకాశం లేని వారి కోసం, కావాలనుకునే వారి కోసం మా పల్లె తల్లి ఉత్పత్తుల్లోని టీం మెంబర్స్ తయారు చేసి మీకు అందజేస్తారు. మీ కామెంట్ని తెలియచేయండి. డోర్ డెలివరీ కూడా పంపిస్తామండి. ప్రకృతి మాతని ఆధారంగా చేసుకుని స్వయం కృషినే పెట్టుబడిగా పెట్టి పల్లె తల్లి ఉత్పత్తులు అనే సంస్థ ప్రారంభించామండి. మా సంస్థలోని తల్లులు మీకు కావలసిన పదార్థాలను తయారు చేసి అందజేస్తారు. పిల్లలైనా పెద్దవారైనా శారీరక శ్రమ చేసి శరీరం అలసిపోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ శరీరం అలసిపోవటానికి వ్యాయామమా, ఇంటి పన, వ్యవసాయమా, ఏదైనా కృషి చేస్తే చాలండి. మన కృషికి తోడు భగవన్నామస్మరణ, ధర్మాచరణ. నిరంతరం భగవన్నామస్మరణ, ధర్మాచరణతో ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియోలో తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడితే మీ కామెంట్తో ఈ వీడియో మరికొందరికి ఉపయోగపడుతుందండి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లేలిస్ట్లో ఉన్న మరిన్ని వీడియోల వివరాలను చూసి ఫాలో అవ్వండి. మన ఈ ఛానల్లో ప్రకృతి మాతని, గోమాతని ఆధారంగా చేసుకుని మొక్కల పెంపకంలో పుష్కలంగా అమృతమయమైన పంటలను పండించే ఎన్నో వీడియోలు ఉన్నాయి. చూసి ఫాలో అవ్వండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదములు.